ఈరోజు వైట్ పాంప్లెట్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. దీనికి ఫ్రై కోసం నేను ఇలా కట్ చేసి మధ్యలో ఘాటు పెట్టేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఫిష్ని వైట్ పాంప్లెట్ అంటారు. దీంట్లో ముళ్ళులు అస్సలు ఉండవు, జస్ట్ 1 ముళ్ళు ఉంటుంది. దీనికోసం కారపొడి, పసుపు, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ఫిష్ ఫ్రై మసాలా తీసుకొని ఫిష్ ఫ్రై మసాలా, కొద్దిగా సాల్ట్ సరిపడా, ఎక్కువ పట్టదు. చేపల్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకుంటే ఉప్పు కసం అవుతుంది. ఇదంతా మసాలా అంతా ఫస్ట్ మనం ముద్దగా చేసి కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం నిమ్మరసం వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. నేను ఓన్లీ నిమ్మరసంతోనే ముద్దగా చేసి ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను. ముద్దంతా ఇలా కలిపేసుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయ రసం మళ్ళీ నేను పిండుకున్నాను. నిమ్మకాయ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఫ్రైలో. ఇలా మొత్తం పిండేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ని చేపలకి మొత్తం అప్లై చేసి పెట్టుకోవాలి. ఫిష్కి ఇట్లా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టేస్తే మసాలా మొత్తం చేపలోకి వెళ్తుంది, టేస్ట్ బాగుంటుంది. లేకుండా అంటే చాలా చప్పగా ఉంటుంది. మసాలా అంతా చేపకి పట్టేలాగా పెట్టుకోవాలి. నేను కొంచెం పెద్ద చేప తీసుకున్నాను, సో మసాలా కొంచెం ఎక్కువే పట్టింది. ఇలా 2 సైడ్ కూడా అలాగే అప్లై చేసుకోవాలి. మసాలా మొత్తం 2 చేపలకి ఇట్లా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చేపల్ని బాగా మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా బాగా చేపల మసాలా అంతా అంటుకుంటుంది. తర్వాత ఒక కడాయిలో మీడియం ఆయిల్ వేసేసి బాగా కాగాక ఈ చేపల్ని అందులో వేసేసి మూత పెట్టేసి సపరేట్ చేయండి, లేదంటే చేపలు అతుక్కుంటాయి. మీడియం ఫ్లేమ్లోనే మనం చేపల్ని వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది. ఇలాగే 2 సైడ్ కూడా చేపల్ని వేయించేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, చేపల ఫ్రై రెడీ అయింది. ఈ చేపల్లో ముళ్ళు ఎక్కువ ఉండదు, పిల్లలు చాలా బాగా తింటారు, హెల్దీ కూడా బాగా. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.